దేశవ్యాప్తంగా బక్రీద్ పండుగ మొదలైంది. మస్జిద్లు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. హజరత్ ఇబ్రాహీం త్యాగ నిరతిని స్మరించుకుంటూ బక్రీద్ పండుగ జరుపుకుంటున్నారు. ముస్లింలకు మాజీ సీఎం వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలన్నారు. బక్రీద్ సందర్భంగా పాత బస్తీలో భారీ పోలీస్ బందోబస్తు చేపట్టారు. కాసేపట్లో మక్కా మస్జిద్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. రైట్, ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి నుండి తెలుసుకుందాం. కిరణ్ భూపతి, ఎలా ఉన్నాయి బక్రీద్ సందడి, ఎలా ఉంది? మక్కా మస్జిద్లో మరి కాసేపట్లోనే ప్రత్యేక ప్రార్థనలు మొదలవుతాయి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కిరణ్ భూపతి, బక్రీద్ సందడి ఎలా ఉంది? ముస్లిం సోదరులు ప్రార్థనలకి సమాయత్తం అవుతున్నారా? ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది అక్కడ? ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? హరి, బక్రీద్ పండుగ నేపథ్యంలో ఇటు ఓల్డ్ సిటీలో కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం మక్కా మసీద్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కూడా చెప్పేటువంటి ప్రయత్నించారు. ఇప్పటికే ముస్లిం సోదరులంతా కూడా ఇటు మక్కా మసీద్కు చేరుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి కాసేపట్లోనే ఇక్కడ నమాజ్ కార్యక్రమం కూడా జరగనుంది. దాదాపు సిటీ వ్యాప్తంగా కూడా చాలా వరకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ గట్టి పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఈ నమాజ్ కూడా ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా ఈ బక్రీద్ పండుగ నేపథ్యంలో ఈదుల్ అజహా, ఈదు అజహా అనే దీన్ని పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇస్లాం క్యాలెండరు 12వ నెల ప్రకారం ఈ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ హజ్ యాత్రకు వెళ్ళేటువంటి వారు మక్కా నుండి మదీనా నుండి వచ్చేటువంటి ఏదైతే సందర్శనకు వెళ్తూ ఉంటారు, రంజాన్ లాగే బక్రీద్ పండుగను కూడా ధార్మిక ప్రసంగంతో ఈద్గాలో సామూహిక ప్రార్థనలు కూడా జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత వారు భుజించేటువంటి జంతువులు ఏవైతే ఉంటాయో, ఒంటె కావచ్చు, మేక కావచ్చు, గొర్రె కావచ్చు, ఎద్దు కావచ్చు, ఇవన్నీ కూడా కుర్బాన్ ఇస్తారు. బలిచ్చిన తర్వాత దాన్ని 3 భాగాలుగా విభజించి పూర్తిగా పేదలకు కావచ్చు, మరొక భాగాన్ని కుటుంబ సభ్యులకు కావచ్చు, అంతేకాకుండా బంధువులకు కూడా పంచుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. బక్రీద్ పండుగను త్యాగానికి ప్రతీకగా త్యాగానికి ప్రతీకగా ఈ పండుగను కూడా కొలుస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున బక్రీద్ పండుగ కావచ్చు, రంజాన్ పండుగ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులంతా కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు, నిర్వహించుకుంటూ ఉంటారు. బంధువులను కూడా పిలిచి ఈరోజు భోజనాలు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ ఓల్డ్ సిటీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేసి బక్రీద్ పండుగ నేపథ్యంలో మరి కాసేపట్లోనే 9:30కు ఇక్కడ నమాజ్ కార్యక్రమం కూడా జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరిగాయి. ఇప్పటికే ముస్లిం సోదరులంతా కూడా మక్కా మసీద్కు చేరుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. హరి, రైట్, అంటే రెండు రాష్ట్రాల్లో కూడా బక్రీద్ వాతావరణం చాలా సందడిగా కనిపిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం కదా. సో ప్రార్థనలు కూడా ప్రారంభమవుతాయి అంటున్నారు. ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఎలాంటి సందడి ఉంది అక్కడ? 9:30కి నమాజ్ కార్యక్రమం సాగుతుంది. ఏదైతే రెండు ప్రాంతాల్లో అటు మీరాలం మండి కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి మక్కా మసీదులో కూడా పెద్ద ఎత్తున ఈ సామూహిక ప్రార్థనలు అనేది జరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ నమాజ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అటు పోలీస్ బందోబస్తు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా, ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రధానంగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసి లోపల పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేసి ముస్లింలంతా కూడా ఉదయాన్నే స్నానమాచరించి నమాజ్ కార్యక్రమాన్ని కూడా వస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. బక్రీద్ పండుగ నేపథ్యంలో కూడా సిటీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా 9:30కి ఈ నమాజ్ కార్యక్రమం అనేది జరగబోతోంది. హరి.